పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. మార్కు 1:14. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, కాలము సంపూర్ణమైనదని యేసు ప్రకటించిన మనం మాత్రం ఇంకా ఆలస్యం చేస్తున్నాం. దేవుని రాజ్యం సమీపించిందని వాక్యం చెబుతున్నా లోక విషయాలే ముఖ్యమని జీవిస్తున్నాము. హృదయ పరివర్తనం చెందమని పిలుపు ఉన్న పాపాలతో రాజీ పడుతూ దేవుడు క్షమిస్తాడు అని మనం మనల్ని మోసం చేసుకుంటున్నాం. సువార్తను విశ్వసించమంటే వినడమే తప్ప జీవించడం లేదు. సత్యం ప్రకటింపబడుతుందన్నా మన హృదయాలు మాత్రం మారటం లేదు. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, ఈరోజు మా ఆలస్యమైన విశ్వాసాన్ని క్షమించుము. కాలము సంపూర్ణమైనదని గ్రహించే జ్ఞానం మాకు దయచేయము యేసయ్యా. నీ రాజ్యానికి ముందుగా స్థానం ఇచ్చే హృదయం మాకు దయచేయము తండ్రి. నిజమైన హృదయ పరివర్తనము మాలో కలుగజేయము. సువార్తను మాటలతో కాదు, జీవితం ద్వారా విశ్వసించే కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.